హాయ్ గైస్, వెల్కమ్ టు విద్యాభిరస్తు. ఇది మన నెంబర్స్ అనే చాప్టర్లో థర్డ్ లెక్చర్. లాస్ట్ 2 లెక్చర్స్ చూడకపోతే ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి. లాస్ట్ లెక్చర్లో మనం ఏం చూసాం? ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఆఫ్ ఎ నెంబర్. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు కామన్ మల్టిపుల్స్, కామన్ ఫ్యాక్టర్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ క్లియర్గా అర్థమవుతాయి. ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని, రైట్? ఓకే, లాస్ట్ వీడియోలో మనం ఒక క్వశ్చన్తో ఎండ్ చేసాం. చూడండి, రైట్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 6, 8, 14. సరేనా? మనం 6 ఫ్యాక్టర్స్ చూసినట్లయితే 6 ఏమేమి టేబుల్లో వస్తుంది? 1 6 2 3 అండ్ 3 2 1 6. సో నా 6 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 2 3 and 6, రైట్? అర్థమైందా? నెక్స్ట్ 8కి చూద్దాం. 1 8 2 4 and 4 2 1 8. సో ఏమని రాయొచ్చు? 1 2 4 and 8. అలానే 14కి చూద్దాం. 1 into 14 2 into 7 అండ్ 14 1 కూడా రాయొచ్చు. సో 1 2 7 and 14 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 14. ఫ్యాక్టర్స్ క్లియర్ కదా? ఎస్. నెక్స్ట్ మల్టిపుల్స్. మల్టిపుల్స్ అంటే 6 టేబుల్లో వచ్చే ప్రతి రిజల్ట్ కూడా 6 మల్టిపుల్. 6 1 6. సో దీస్ 2 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అండ్ దిస్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 6. మనం లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. మల్టిపుల్స్ మనకి ఇన్ఫైనైట్ ఉంటాయని డిస్కస్ చేసాం కదా. సో 6 12 18 24 30 ఇంకా అలా నేను రాయొచ్చు. 6 into 100 600 అవుతుంది. ఇన్ కేస్ నేను 6 into 1000 చేస్తే 6000. సో ఎక్కడ మల్టిపుల్స్ ఎండ్ అవ్వవు, రైట్? 8 మల్టిపుల్స్ 8 16 24 32 ఇంకేముంటాయి? 40 48 అండ్ సో ఆన్. అలానే 14 మల్టిపుల్స్. 14 టేబుల్లో వచ్చే ప్రతి రిజల్ట్ 14 28 42 56 అండ్ సో ఆన్. ఓకేనా? ఐ హోప్ మీకు మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్ చాలా బాగా అర్థమై ఉంటాయి. ఓకేనా? కామన్ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఇవి 2 నెంబర్స్ ఆర్ మోర్ దెన్ 2 నెంబర్స్ని కంపేర్ చేసేటప్పుడు డిస్కస్ చేస్తాం, రైట్? 4కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 1 2 4. 1 4 4 అండ్ 2 2 4. సో 2 టైమ్స్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ 18 ఫ్యాక్టర్స్ ఏంటి? 18 1 2 9 అండ్ 3 6. సో 1 2 3 6 9 18 ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్కి కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2. ఇంకే నెంబర్స్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో 1 and 2 ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 and 18. అర్థమైందా? సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 5 15. 5కి ఏమని రాయొచ్చు? 1 5 అంతే, ఇంకా ఫ్యాక్టర్స్ ఏం లేవు. 15 అయితే 1 15s 3 5s 5 3s అండ్ 15 1s. సో అది కామనే. 1 3 5 అండ్ 15. సో కామన్గా ఏమున్నాయి? 1 ఉంది, 5 కూడా ఉంది. 5 and 15కి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1 and 5. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని ఎప్పుడైనా విన్నారా? హెచ్సిఎఫ్. ఈ కామన్ ఫ్యాక్టర్స్లో ఉన్న హైయెస్ట్ నెంబర్ దట్ ఈస్ 5. క్లియర్. హెచ్సిఎఫ్ చాలా ఈజీగా అయిపోయింది. చూడండి, మన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంది కదా, దీంట్లో 4 and 18కి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2. దాంట్లో హైయెస్ట్ ఎంత? 2. మై హెచ్సిఎఫ్ ఈస్ 2. చాలా ఈజీగా క్లియర్ అయింది. నెక్స్ట్ 10 24 36లో హెచ్సిఎఫ్ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ రాద్దాం. 10కి 1 2 5 10. 24కి ఎలా? 1 2 3 4 6 8 12 24. 36 ఫ్యాక్టర్స్ 1 2 3
4, 6, 9, 12, 18, 36. ఫ్యాక్టర్స్ ఏం డౌట్ లేవు కదా రాయటంలో. ఓకే, కామన్ ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు త్రీ నెంబర్స్ యూజ్ చేస్తే ఆ 3కి కూడా కామన్గా ఉండాలి ఫ్యాక్టర్స్. 2 నెంబర్స్లో ఉండి ఒక దాంట్లో మిస్ అయితే దాన్ని కన్సిడర్ చేయకూడదు. క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, 1 3 నెంబర్స్ ఫ్యాక్టర్స్లోనూ ఉంది, 2 కూడా ఉంది. బట్ 3 అనేది 24 అండ్ 36 ఒకే ఫ్యాక్టర్స్, 10లో లేదు. దీన్ని కన్సిడర్ చేయరాదు. 1 and 2 మాత్రమే కామన్ ఫ్యాక్టర్స్. అందులో హైయెస్ట్ వన్ ఎంత? 2. మై హెచ్సిఎఫ్ ఈస్ 2. క్లియర్ కదా? ఆల్ రైట్, కామన్ మల్టిపుల్స్ చూద్దాం. 3, 5, 6 ఉన్నాయి ఇక్కడ. 3 మల్టిపుల్స్ ఏంటి? 3, 6, 9, 12, 15. ఇంకా అలా 3 టేబుల్లో వచ్చిన ప్రతి రిజల్ట్ రాయొచ్చు. ఓకే, 36, 39 ఇలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ 5 మల్టిపుల్స్ 5, 10, 15, 20, 25, 30, నెక్స్ట్ 35, 40 అండ్ సో ఆన్. 6 మల్టిపుల్స్ 6, 12, 18, 24, 30, 36. కామన్ మల్టిపుల్స్. ఈ మల్టిపుల్స్ అన్నిటిలో కామన్ ఏముంది? 30 ఉంది, రైట్? నెక్స్ట్ మనం ఇంకా చేసుకుంటూ పోతే 60 వస్తుంది. 60 ఈ 3 నెంబర్స్కి కూడా మల్టిపులే. అర్థమైందా? 30, 60, ఇంకో 30 కలిపితే 90, దానికి ఒక 30 కలిపితే 120. అలా మనకి కామన్ మల్టిపుల్స్ వస్తూనే ఉంటాయి. మల్టిపుల్స్ ఎలా ఇన్ఫైనైటో కామన్ మల్టిపుల్స్ కూడా అంతే ఇన్ఫైనైట్. చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, 2 and 3కి కామన్ మల్టిపుల్ ఏమవుతుంది? 2 టేబుల్లో రిజల్ట్స్ ఏమొస్తాయి? 2, 4, 6, 8, 10, 12 కదా. 3కి 3, 6, 9, 12 అండ్ సో ఆన్. చూడండి, మన 6 2 నెంబర్లకి కామన్గా ఉంది, 12 కూడా. కామన్ మల్టిపుల్స్ ఏమవుతాయి? 6, 12, 18. ఈ 6నే మళ్ళా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా. లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం బాగా వినుంటారు మీరు. ఎప్పుడైనా బేసిక్స్ క్లియర్గా లేకపోతే ఇప్పుడు క్లియర్ చేసుకోండి. ఎల్సిఎం అంటే ఉన్న మల్టిపుల్స్లో లీస్ట్ వన్ ఏంటి? ఇక్కడ చూడండి, 30నే లీస్ట్. 30 కంటే చిన్న మల్టిపుల్స్ కామన్గా లేవు కదా. మీకు సెట్ ఆఫ్ నెంబర్స్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ క్లియర్గా రావాలి. అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ ఈ స్లైడ్కి వద్దాం. డన్. మీరు భయపడినంత ఏముండదు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, 2, 4, 8, రైట్? ఫస్ట్ స్టార్టింగ్ స్మాల్ ప్రైమ్తో స్టార్ట్ చేద్దాం. 2, 3, 5, 7, 11 ఇవి మన ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చే స్లైడ్స్లో ప్రైమ్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇవి ప్రైమ్ నెంబర్స్ అని సరదాగా అలా గుర్తుపెట్టుకోండి. నేను 2తో డివైడ్ చేయాలి. 2 1s, 2 2s are 4, 2 4s are 8. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇవి 2 టేబుల్తో మళ్ళీ డివైడ్ అవుతాయి. సో మళ్ళీ 2నే ఇద్దాం. ఎప్పుడైతే 2తో డివిజన్ అవ్వకపోద్దో అప్పుడు నెక్స్ట్ ప్రైమ్కి తీసుకోండి ఈ ప్లేస్లో. 2తో డివిజన్ అయినంత వరకు 2నే కంటిన్యూ చేయండి. 1 2తో డివిజిబుల్ అవ్వదు, సో యాజ్ ఇట్ ఈస్ వేసేయండి, దాన్ని ఇంకేం చేంజ్ చేయొద్దు. 2 టేబుల్లో 2 ఎంతలో వస్తుంది? 2 1s, 2 2s are 4. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా నేను దీన్ని సింప్లిఫై చేయలేను, యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. 2 into 2, నెక్స్ట్ into 1, into 1, ఇంకేం మిగిలింది? ఈ 2. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 5, 10, 15. 2తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే 10 2 మల్టిపుల్ కనుక. 5 2 టేబుల్లో రాదు, యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. 2 10 ఎప్పుడు వస్తుంది? 2 5s are 10. అండ్ 15 కూడా 2 టేబుల్లో రాదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ రాసేద్దాం. నెక్స్ట్ 3తో ట్రై చేద్దాం, ఎందుకంటే 2 మల్టిపుల్స్ ఏం లేవు. కానీ ఇక్కడ గమనించారా? 5 5 15 5 టేబుల్తో డైరెక్ట్గా కొట్టేద్దాం. 5 1s, మళ్ళీ 5 1s, 5 3s. డైరెక్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేస్తే ఇంకా ఆపేద్దాం అక్కడితో.
ఇప్పుడు చూడండి 2 5s ఇంటూ 1 1 1 పెద్దగా రాయాల్సిన అవసరం లేదు. 1 ఇంటూ ఎనీ నెంబర్ ఇస్ దట్ నెంబర్ ఓన్లీ. సో 3 రాద్దాం. 5 2s are 10 and 3s are 30. My LCM is 30. క్లియరా? 5 టేబుల్లోనూ 30 వస్తుంది. 5 6 10 టేబుల్లోనూ 30 వస్తుంది. 10 3s అండ్ 15 టేబుల్లో కూడా 30 వస్తుంది. ఎంత? 15 2s. సో లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఈస్ 30. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇంతే, ప్రైమ్స్తో ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. క్లియర్ కదా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అర్థమైంది కదా? ఎల్సిఎం ఎప్పుడు చేయాలనుకున్నా కూడా ఫ్యాక్టరైజేషన్ చేసాకే సాల్వ్ అవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి, 40 45 అండ్ 48. దీని ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి అప్పుడు ఎల్సిఎం కనుక్కున్నాం. ఎలా? 2 టేబుల్తో కట్ చేసాం. 40 ఎంత? 2 20sలో కట్ అయ్యింది. అండ్ 45 రిమైన్స్ సేమ్ బికాజ్ 2 టేబుల్లో రాదు. 2 24s 48. అగైన్ 2 చూస్ చేసుకున్నాం. 2 10s 2 12s 45 యాజ్ ఇట్ ఈజ్ ఉండిపోయింది. అలానే 3 15. ఫైనల్ ఎల్సిఎం ఏమవుతుంది? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. మిగిలిపోయిన నెంబర్స్ ఏంటి? 1 3 2. నీకు డైరెక్ట్ ప్రైమ్ నెంబర్స్ మిగిలిపోయినాయి కాబట్టి ఇంకా అక్కడితో స్టాప్ చేయొచ్చు. రైట్? ఓకే, ఇవన్నింటినీ ప్రోడక్ట్ చేయండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 2. ఎంత అయింది? 720. మై ఎల్సిఎం ఈజ్ 720. మీకు క్లియర్గా అర్థమైంది కదా ఎల్సిఎం ఎలా చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి అనేది. నెక్స్ట్ మూవ్ అవుదాం. ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ చూద్దాం. ప్రైమ్కి 2 అంటే 2 ఫ్యాక్టర్లే ఉంటాయి. 1 నెక్స్ట్ ఆ నెంబర్. ఇక్కడ 5 చూడండి ఎగ్జాంపుల్. 1 టేబుల్ అండ్ 5 టేబుల్ తప్ప మరి ఏ టేబుల్లోనూ మీకు కనిపించదు. రైట్? అలానే 7 కానీ 11 కానీ. ఓకేనా? కాంపోజిట్ నెంబర్స్ అంటే 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటాయి. 10 చూడండి, 1 2 5 10. 2 టేబుల్ అండ్ 5 టేబుల్లో కూడా కనిపిస్తుంది మనకి. అర్థమైంది కదా? ఇంకో కాంపోజిట్ నెంబర్గా ఏం చెప్పచ్చు? 6 2 అండ్ 3 టేబుల్లో కూడా వస్తుంది, 1 అండ్ 6 కాకుండా. క్లియర్గా అర్థమైంది కదా ప్రైమ్ అంటే ఏంటో, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో. నెక్స్ట్ 1ని మనం ప్రైమ్ నెంబర్ గాను కాంపోజిట్ నెంబర్ గాను కూడా కన్సిడర్ చేయం. ఎందుకంటే ప్రతి నెంబర్కి కామన్గా వచ్చే ఫ్యాక్టర్ 1. సో 1ని మనం ఎక్స్క్లూడ్ చేసేసాం. ఓకే, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2. ఇంకో మ్యాజిక్ తెలుసా? మొత్తం మన అన్ని నెంబర్స్లోనూ కూడా ఓన్లీ 1 ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే అది 2నే. రైట్? నెక్స్ట్ 1 నుంచి 100 లోపు 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి మనకి. మీరు ఎప్పుడైనా 1 నుంచి 10 రాసేటప్పుడు మోర్ దెన్ 25 అలా రాసేస్తే ఎక్కడో కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్గా కన్సిడర్ చేశారని అర్థం. క్లియర్ కదా? ఇప్పుడు 1 to 100 నెంబర్స్లో ఏవి ప్రైమ్ ఏవి కాంపోజిట్ చూద్దాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 1 అనేది ఎక్స్క్లూడ్ అయింది, ప్రైమ్ కాదు కాంపోజిట్ కాదు. ఓకేనా? దానికి అందుకనే స్టార్ వేసి పక్కన పెట్టాం. నెక్స్ట్ సర్కిల్తో రిప్రజెంట్ చేసినవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. వీటికి 1 నెక్స్ట్ ఆ నెంబర్ తప్ప మరో ఫ్యాక్టర్స్ ఉండవు. మీరు గమనిస్తే మనకి 1 to 100 25 మాత్రమే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఏదైనా కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్గా రిప్రజెంట్ చేసి ఉంటే కామన్ చేయండి, ఏమీ లేకపోతే నిల్ అని కామన్ చేయండి. రైట్? రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా కాంపోజిట్. అవి ఏదో ఒక టేబుల్లో మీకు కనిపిస్తాయి. ట్విన్ ప్రైమ్స్ అంటే తెలుసా? 2 ప్రైమ్ నెంబర్ల మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉంటుంది. చూడండి, 3 and 5. 5 - 3 ఎంత? 2. ఓకేనా? 5 7. అలానే 17 19. ఇంకెక్కడైనా ట్విన్ ప్రైమ్స్ ఉన్నాయా? ఇటే ఆ ఇమేజ్ బాగా చూడండి. 41 43, 71 73. మీకు తెలిసిన మరో ట్విన్ ప్రైమ్ ఏమైనా ఉంటే అది కూడా రాయండి. నెక్స్ట్ కో ప్రైమ్స్. ఇక్కడ మనకి ప్రైమ్తో సంబంధం లేదు, ఏ నెంబర్ అయినా కానివ్వండి, వాటికి కామన్గా 1 తప్పితే మరో ఫ్యాక్టర్ ఉండదు. కామన్ ఫ్యాక్టర్ 1 తప్పితే ఇంకొకటి ఉండదు. అవి కో ప్రైమ్స్. ఇక్కడ చూడండి 8 15 ఉంది. 8 ఫ్యాక్టర్స్ 1 2 4 8,
15 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3, 5, 15. కామన్గా మ్యాచ్ అయ్యేది 1 మాత్రమే. 1 తప్పితే మరి ఏ ఫ్యాక్టర్ కూడా కామన్గా షేర్ చేసుకోకపోతే దాన్ని కోప్లింగ్స్ అంటారు. మీరు గమనిస్తే 8, 15 రెండు కూడా కాంపోజిట్ నెంబర్స్. అర్థమైందా? పేర్లో మాత్రమే చాలా వరకు మీనింగ్ ఉంటుంది. ఇక్కడ దెబ్బ అయిపోతారు మీరు. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. రైట్? సరే, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.